మీర్పేట్ హత్య కేసు పోలీసులకు సవాలుగా మారింది. వెంకట మాధవి మర్డర్ కేసులో డెడ్ బాడీ విషయం మిస్టరీగా మారింది. మాధవి ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మాధవి ఇంట్లోకి వెళ్తున్న సీసీ ఫుటేజ్ తప్ప ఎలాంటి క్లూలు పోలీసులకు లభించలేదు. మాధవి భర్త గురుమూర్తిని ప్రశ్నిస్తున్నారు. అతను చెప్పే స్టేట్మెంట్ ప్రకారం ఆధారాలను సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ క్లూస్ టీం కూడా ఆధారాలను సేకరించే పనిలో పడింది. 13 ఏళ్ల క్రితం గురుమూర్తి వెంకట మాధవికి పెళ్లైంది. వీరిద్దరికీ సంక్రాంతి పండుగ టైంలో వివాదం తలెత్తింది. తాళి తీసి భర్త ముఖంపై విసిరింది మాధవి. అయితే భార్యను గోడకు అదిమి కొట్టాడు. భార్య చనిపోవడంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకుని శరీర భాగాలను కట్ చేశాడు. తర్వాత బకెట్లో వాటర్ హీటర్ ని ఆన్ చేసి ముక్కలు అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోటీలో వేసి పొడి చేశాడు. బోన్స్ ని కూడా బూడిదయ్యే వరకు కాల్చాడు. మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశాడు. అనంతరం ఫినాయిల్ తో ఇంట్లో రక్తాన్ని క్లీన్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు గురుమూర్తి. రైట్, గురుమూర్తి చెప్పే స్టేట్మెంట్ తో ఆధారాలను సేకరించే పనిలో పోలీసులున్నారు. రైట్, ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది.